హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారు అందరూ? నేనైతే బాగున్నాను, ఇంకా మీరు అందరూ బాగుంటారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము ముగ్గురం అయితే కౌన్సిలింగ్ వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకంటే ఈరోజు మా అబ్బాయిది రీఅడ్మిషన్ ఉంది, అలాగే రిజల్ట్ అనౌన్స్మెంట్ ఉంది, ఇంకా అలాగే బుక్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలన్నమాట, కొత్త బుక్స్. సో అందుకే మేము ముగ్గురం బయలుదేరి వెళ్తున్నాం. మా బ్రేక్ఫాస్ట్ అవి అయితే ఫినిష్ చేసాం ఇంట్లోనే, అలాగే కొన్ని రేషన్ ఐటమ్స్ కూడా అయిపోయింది. సో ఎలాగో వెళ్తున్నాము దూరం కాబట్టి వెళ్ళినప్పుడు ఒకేసారి అన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చేద్దామని బయలుదేరాం. అందుకే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ కొంచెం వర్షం పడుతుండేది మేము స్టార్ట్ అయినప్పుడు. అనుకున్నాం వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుందేమో అని. బట్ లక్కీలీ మేము రీచ్ అయ్యేసరికి వర్షం అయితే తగ్గిపోయింది. చూడండి, కొంచెం నీట్గా ఉంది. కౌన్సిలింగ్ అయితే రీచ్ అయిపోయాం. ఫస్ట్ కొంచెం బ్యాంక్లో వర్క్ ఉందన్నమాట. సో ఫస్ట్ బ్యాంక్ వెళ్ళి తర్వాత స్కూల్కి స్టార్ట్ అవుతాం. ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాం, కొంచెం వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ షాప్స్ అవి చూడండి ఎలాగున్నాయో. మేమైతే ఇక్కడ ఎప్పుడు షాపింగ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా తీసుకోవాలంటే బోర్డర్ అవతల అదే ఇండియాకి వెళ్ళి తీసుకుంటాం. జస్ట్ చూడడానికనే చూసుకోవాలి అంతేగాని కొనింది అయితే ఎటు ఉండదు. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం ఇండియాలో దొరికినవి దొరుకుతాయి, కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. బట్ మనకు అవి అంత అవసరం ఉండదు. సో అందుకే జస్ట్ చూడటమే తప్ప మేము ఎప్పుడు ఇక్కడ షాపింగ్ అయితే చేయలేదు. మాకు ఎలాగో ఇండియాకి వెళ్ళే ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ఇండియాలో తక్కువలో దొరికినప్పుడు ఇక్కడ అంత డబ్బులు ఖర్చు పెట్టి కౌన్సిలింగ్లో అదే భూటాన్లో తీసుకోవడం ఎందుకు, వేస్ట్ కదా. అందుకనే మేమైతే మాకు ఏది కావాలో మ్యాక్సిమం అన్నీ ఇండియాకి వెళ్ళి తీసుకుంటాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తాసీ కాంప్లెక్స్ అనమాట. తాసీ కాంప్లెక్స్కి వచ్చాము. వచ్చేసి కాశీ బ్యాంక్. సో మా హస్బెండ్ కొంచెం పని ఉందని బ్యాంక్ అయితే వెళ్ళారు. ఈరోజు మా అబ్బాయిది అడ్మిషన్ ఉంది, మేము స్కూల్ రీఅడ్మిషన్ ఉంది, అందుకే స్కూల్కి వెళ్తున్నా. తాసీ షాపింగ్ కాంప్లెక్స్. సో ఆపోజిట్లోనే ఒక గుడి ఉంది. ఈరోజు మా అబ్బాయిది రిజల్ట్ అనౌన్స్మెంట్ ఉంది, అందుకనే కొంచెం టెన్షన్గా ఉన్నాడు అనమాట. సో ఫింగర్ క్రాస్, ఐ హోప్ అన్నీ బాగానే అవుతుందని. అంటే బాగానే తెస్తాడు, బట్ కొంచెం పిల్లలకి అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అందుకే. సో మొత్తానికి అడ్మిషన్ అయిపోయింది, రిజల్ట్ కూడా తీసుకున్నాం. ఇప్పుడైతే బుక్స్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు 6th క్లాస్ కాబట్టి సిలబస్ బాగా టఫ్గా ఉంటుంది. సో అందుకే వాళ్ళ టీచర్ కూడా ఆ మాటే చెప్పారనమాట. సో ఆ టీచర్తో మాట్లాడి అన్నీ బాగానే ఉందన్నారు, అంటే స్టడీస్ అవి. సో బుక్స్ అవి అయితే తీసుకొచ్చాం. ఇక్కడ స్కూల్లో ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఇస్తారనమాట, నోట్ బుక్స్ అయితే మేము బయటే తీసుకోవాలి. సో ఇప్పుడైతే నోట్ బుక్స్ తీసుకోవడానికి బుక్ స్టోర్కి వెళ్తాము. సో ఇక్కడ నోట్ బుక్స్ అవి తీసుకున్నాము, అలాగే కొన్ని పెన్స్, పెన్సిల్స్ ఏటెడ్ కావాలి, స్టేషనరీ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాడు. అది తీసుకున్న తర్వాత ఇప్పుడేమో రిలయన్స్ మార్ట్కి వచ్చామన్నమాట, గ్రోసరీ ఐటమ్స్ అవి తీసుకోవడానికి. సో ఇది అయిపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంక ఇంటికి వచ్చాము. కొన్ని రేషన్ ఐటమ్స్ అయిపోయి అవి తీసుకొచ్చాను. మా అబ్బాయి రీఅడ్మిషన్ ఉంటుందని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళాం. అలాగే బుక్స్ అవి కూడా తీసుకొచ్చాను, చూపిస్తాను. బుక్స్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నిటికీ ర్యాప్ వేయాలి. ఇవి ఓన్లీ టెక్స్ట్ బుక్స్, ఇవి కాక ఇంకా నోట్ బుక్స్ కూడా ఉన్నాయి, అవన్నిటికీ ర్యాప్ వేయాలి. ఇవి అన్ని బుక్స్ అని చూపిస్తాను. ఇప్పుడు క్లాస్ 6కి వచ్చాడు కదా, అవన్నీ హిస్టరీ, సివిక్స్. ఇవ్వండి, ఇవన్నీ రేషన్ ఐటమ్స్. ఇవన్నీ ఎక్కడక్కడ సెట్ చేయాలి. టైం వచ్చే 5 అవుతుంది, మేము 12కి వెళ్ళాము, ఇప్పుడు 4కి వచ్చాము అనమాట. అంటే వచ్చి అవుతుంది హాఫ్ అన్ అవర్. ఇవన్నీ సెట్ చేయాలి. ఇక్కడ అన్ని నోట్ బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టాలి. సో ఫ్రెండ్స్ చూడండి, సామాన్లు అయితే అయ్యాయి గ్రోసరీలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ గ్రోసరీస్ అవన్నీ అరేంజ్ చేస్తున్నాను. మీకు ఒకటి చెప్తాను, అవుతారు ఏంటంటే, నేను మా గ్రోసరీస్ అన్ని రీస్టాక్ పెడుతుంటాను కదా, అవన్నీ బీరువాలో పెడుతున్నాను. ఎందుకంటే సో ప్లీజ్ నవ్వకండి.
బట్ ఎందుకంటే మాకు ఇక్కడ కొంచెం స్టోరేజ్కి ప్లేస్ షార్టేజ్ అనమాట. సో అందుకనే అవి బయట ఉంచితే పాడైపోతుంది, బ్యాగ్లో ఒకటి ఉంచితే. అదే ఇక్కడ కింద అల్మారీలో సర్దాను అనుకోండి, నాకు కొంచెం తీయడానికి ఈజీ ఉంటుందని నేను అయితే ఇక్కడ పెడుతున్నాను. సో చూడండి, వీరు అనమాట. ఇక్కడ మామూలుగా బట్టలు అవి పెట్టాను, అంటే వాడిన ఇది రోజువారు వాడిన బట్టలు కాదు, బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటాం కదా, ఆ బట్టలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఈ కింద క్యాబినెట్ అయితే ఖాళీ ఉంది, అందుకనే ఈ కింద క్యాబినెట్ని నేను ప్యాంట్రీ రీస్టాక్ లాగా వాడేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు తెచ్చుకున్నాం కదా గ్రోసరీ ఐటమ్స్, ఇవన్నీ దీంట్లో కరెక్ట్గా సర్దేస్తాను. సో అలాగా అనమాట ఎడ్ చేస్తాం. ప్లేస్ లేనప్పుడు ఉన్న ప్లేస్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి, అదనమాట సంగతి. సో ఒక్కొక్క రేషన్ ఐటమ్స్ అయితే నేను ఇప్పుడు సర్దుతున్నాను. ఇప్పుడైతే మామూలు సర్దేస్తున్నాను. తర్వాత కొంచెం ఉన్నాయన్నమాట, అంటే కందిపప్పు కానీ ఇవన్నీ. సో అంతా అయిపోతే మళ్ళీ ఫిల్ చేస్తాను. ఇప్పుడైతే తెచ్చిన అలా అరేంజ్ చేసి పెట్టేస్తాను. చాలు కదా.